కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ గారికి ఏనుగు దంతాల కేసుకి సంబంధం ఏంటి? 2012 లో ఇన్కమ్ ట్యాక్స్ రేట్ మోహన్ లాల్ గారి ఇంట్లో జరిగింది. అప్పుడు వాళ్ళ ఇంట్లో ఏనుగు దంతాలు కనిపించాయి. ఈ విషయం ఆ టైంలో సెన్సేషనల్ గా మారింది. మళ్ళీ ఇప్పుడు అదే కేసు న్యూస్ లో ఎందుకుంది? ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే 2012 లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మోహన్ లాల్ గారి ఇంటిని రైడ్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో 2 ఏనుగు దంతాలతో పాటు 13 ఆర్టీ క్రాఫ్ట్స్ కూడా కనిపించాయి. వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 కింద కేసు రిజిస్టర్ చేశారు. దాని తర్వాత ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఈ ఏనుగు దంతాలను లీగల్ అండ్ డిక్లేర్ చేయడం కోసం మోహన్ లాల్ కి ఓనర్షిప్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు కేరళ హైకోర్టు మాత్రం ఆ సర్టిఫికేట్ ఇల్లీగల్ అండ్ అన్ఎన్ఫోర్సబుల్ అని చెప్పింది. దీని వెనకాల రీజన్ ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ ఆ సర్టిఫికేట్ ని అఫీషియల్ గజెట్ లో పబ్లిష్ చేయలేదు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం ఐవరీ పొజిషన్ కి కంపల్సరీ గవర్నమెంట్ ప్రూఫ్ అనేది ఉండాలి, లేకపోతే అది ఇల్లీగల్ ట్రేడ్ కింద వస్తుంది. సో ఇక్కడ మోహన్ లాల్ గారి కేసులో ఎలాంటి లీగల్ ప్రూఫ్ లేదు. కాబట్టి హైకోర్టు ఏం చెప్పిందంటే ఐవరీ అంతా స్టేట్ ప్రాపర్టీ కింద వస్తుంది, ప్రైవేట్ పొజిషన్ కి ఎలాంటి లీగల్ బేస్ లేదు అని చెప్పింది. దిస్ ఇస్ ఎ క్లియర్ రిమైండర్ దాట్ సెలబ్రిటీ అయినా సిటిజన్ అయినా వైల్డ్ లైఫ్ లాస్ అనేవి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఈ ఐవరీ ట్రేడ్ మీద ఇండియా ఆల్రెడీ ఇంటర్నేషనల్ సైట్స్ ని ఫాలో అవుతుంది. ఫైనల్ గా చెప్పాలంటే జంతువులను అండ్ చట్టాలను గౌరవించడం మన బాధ్యత.